వరదరాజులు ఒంటరిగా కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ కొడుకు వచ్చి, ఏంటి నాన్న ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోవద్దు. కానీ మీరిదంతా ఎందుకు చేస్తున్నారు? మీరిలా చేస్తున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను. ఇదంతా జరుగుతున్నది నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు, తుఫాను వచ్చే ముందు వాతావరణం కూడా ఇలానే ఉంటుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు అయితే, ఏంటి నాన్న మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వరదరాజులు అయితే, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడకు, గట్టిగా అస్సలు మాట్లాడకు, ఎందుకంటే నేను చేసేదే పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నాన్న మీరు మారినట్టు నటిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే వరదరాజులు అయితే, అవునరా నేను మారినట్టు నటిస్తున్నాను. ఏంటి నా ఆత్మాభిమానాన్ని, నా గౌరవాన్ని ఇవన్నింటిని వదులుకొని నేను మారి నా చెల్లెల్ని ఇంటికి తీసుకువస్తానని అనుకున్నావా? నా కూతురు చంద్రకళకి ఆడినిచ్చి పెళ్లి చేస్తానని అనుకున్నావా? అస్సలు కుదరదు. వాళ్ళిద్దరికి పెళ్లి కాదు కదా, ఏమీ జరగనివ్వను. ఇదంతా ఒక నటన మాత్రమే. ఇదంతా చంద్రకళని మార్చి చంద్రకళని ఫారెన్ పంపించడం కోసమే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజుల కొడుకు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.